హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో మటన్ బిర్యానీ చూపిస్తానండి. ఇది చేసుకోవటం చాలా ఈజీ. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా ట్రై చేశారంటే పర్ఫెక్ట్‌గా చేస్తారు. రెస్టారెంట్ కన్నా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో వాళ్ళ నుంచి అయితే అప్రిషియేషన్ గ్యారంటీగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. దమ్ బిర్యానీ అంటే అందరూ అమ్మో చాలా టైం పడుతుంది అనుకుంటారు. అదేం ఉండదండి. ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇంట్లో మన చేతులతో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. దీనికోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ బోన్‌లెస్ మటన్ తీసుకున్నానండి. నీట్‌గా క్లీన్ చేసి. ఇందులోకి ఒక 1 ½ స్పూన్ వరకు కారం, ఒక టీ స్పూన్ వరకు సాల్టు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఇందులోనే ఒక 4, 5 లవంగాలు, 4, 5 యాలకులు క్రష్ చేసినటువంటివి, ఒక 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, ఒక స్టార్ అనాస, ఒక మరాఠీ మొగ్గని రెండుగా తుంచుకొని వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా షాజీరా, 2 బిర్యానీ ఆకులను కూడా తుంచుకొని వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు. పసుపు ఎక్కువ వేయకూడదండి. ఇందులోనే సన్నగా చీల్చుకున్నటువంటి 4 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా. ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా ఆయిల్. వీటన్నిటిని వేసుకొని ఇవి ముక్కలకి పట్టే వరకు మసాలా అంతా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 ½ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ నుంచి తీసిన రసం, పెద్ద కాయ అయితే హాఫ్ చెక్క వేసుకోండి సరిపోతుంది. ఇలా వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి కరెక్ట్‌గా 100 ml వరకు పెరుగు వేసుకున్నానండి. 100 ml అయితే సరిపోతుంది దీంట్లోకి. ఈ పెరుగుని కూడా వేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా జాజికాయని కూడా వేసుకోండి. దీనివల్ల మటన్ ముక్క సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. ఇది ఫస్ట్‌లోనే వేసుకోండి. నేను వేయటం మర్చిపోయాను. ఇలా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని ఒక 1 అవర్, 2 అవర్స్ పాటు అయినా సరే ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. టైం ఎక్కువ ఉన్నవాళ్ళు ఓవర్ నైట్ అయినా ఉంచుకోండి. చాలా బావుంటుంది. ఇప్పుడు రైస్‌ని నానబెట్టుకుందాం. ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్‌కి హాఫ్ కేజీ రైస్‌ని తీసుకుంటున్నానండి. ఇది నీట్‌గా ఒకసారి వాష్ చేసుకునేటప్పుడు రైస్‌ని గట్టిగా నలపకూడదండి. బాస్మతి రైస్‌ని ఎప్పుడైనా సరే ఇలా వాష్ చేసుకొని దీంట్లో వాటర్ వేసుకొని ఒక 1 అవర్ పాటైనా నానబెట్టుకోవాలి. అట్‌లీస్ట్ టైం లేనప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి. అప్పుడు రైస్ పొడవుగా వస్తుంది. చాలా బావుంటుంది. ఇప్పుడు రైస్ వాటర్‌లోకి మసాలాలు చూద్దాం. ఒక 4 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక స్టార్ అనాస, కొద్దిగా జాజికాయ, ఒక 5, 6 లవంగాలు, కొద్దిగా జాపత్రి, ఒక మరాఠీ మొగ్గని సన్నగా తుంచుకొని, కొద్దిగా షాజీరా, ఓ 2 బిర్యానీ ఆకులను కూడా తుంచుకొని వేసుకోండి. ఇవన్నీ వాటర్‌లో వేసుకొని, ఒక 2 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కొత్తిమీర, కొద్దిగా పుదీనాను కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ వేసుకోవటం వల్ల రైసు ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఇందులోనే కొద్దిగా కల్లుప్పు, ఒక 1 ½ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ముందుగా మనం మ్యారినేషన్ చేసుకున్నటువంటి చికెన్ అంతా వేసుకోవాలి. ఇలా మటన్ వేసుకునేటప్పుడు కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఫస్టు. ఇప్పుడు ఇందులోనే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకుందాం. మరీ ఎక్కువ వాటర్ అయితే వద్దండి. కొంచెం ఒక పావు గ్లాస్ అయితే సరిపోతుంది. కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి ఒక 5, 6 విజిల్స్ వచ్చి మటన్ సాఫ్ట్‌గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు మటన్ కుక్ అయ్యేలోగా ఫ్రైడ్ ఆనియన్స్‌ని రెడీ చేసుకుందాం. దీనికోసం ఇక్కడ నేను 2 మీడియం సైజు ఆనియన్స్‌ని తీసుకున్నాను. ఇలా హాఫ్‌కి చేసుకొని ఇలా ఏదైనా ఒక స్లైసర్ తీసుకొని దీంతో ఆనియన్స్‌ని స్లైస్‌లా కట్ చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల ఫాస్ట్‌గా అయిపోతుంది. ఆనియన్స్ కూడా తొందరగా ఫ్రై అవుతాయండి. అన్నీ కూడా చాలా పల్చగా వస్తదండి ఇలా చేసుకుంటే.
ఇలా మొత్తం చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక్కసారి దేనికై విడతీసుకోండి. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ దమ్మేస్తామో ఆ గిన్నెలోనే ఫ్రైడ్ ఆనియన్స్ని చేసుకుందాం. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని చేసుకుంటూ ఉన్నప్పుడే మరో పక్క స్టవ్ పైన మనం రైస్ కోసం వాటర్ని కూడా పెట్టుకుందాం. ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత వీటిని తీసేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇవి బయటకు తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఇలా వాటర్ని ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలండి. అప్పుడు మసాలాల్లో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్లోకి వస్తుంది. నెక్స్ట్ మటన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఏన్ని మనం ఫ్రైడ్ ఆనియన్స్ని చేసుకున్న బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా వాటర్ ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్నటువంటి రైస్ని కూడా వేసేసుకోవాలి. ఇలా మటన్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం గ్రేవీని అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఇది రైస్ పైన వేసామంటే మంచి కలర్ అయితే వస్తుంది, మనం ఎలాంటి కలర్స్ వాడకుండా. రైసు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇక్కడే 80 to 90% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పట్టుకుంటే ఇలా ఉండాలి రైస్ ఎప్పుడైనా. మనం ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక గుప్పిడి వేసేసుకుందాం. ఇందులోనే మరికొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి. మనం ఉడికించుకున్నటువంటి రైస్ని వేసుకొని దీన్ని ఈవెన్గా సర్దుకోవాలి. ఇలా రైస్ని మొత్తం స్ప్రెడ్ చేసుకొని మిగతా రైస్ని మరొక లేయర్లా వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్లో నుంచి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని పైన చల్లుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా తరుగును కూడా వేసుకుందాం. మనం ముందుగా మటన్లోంచి తీసుకున్నటువంటి గ్రేవీని పైన కొంచెం వేసుకుందాం ఈ ఆయిల్తో సహా. ఇప్పుడు ఒక 1 or 2 స్పూన్స్ వరకు నెయ్యి అండి. నెయ్యి మీ చాయిస్ అండి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత గాలిపోకుండా ఉండేటటువంటి ఇలా ఏదైనా ఒక ప్లేట్ పెట్టేసుకొని దానిపైన మనం రైస్ని కుక్ చేసుకున్నటువంటి గిన్నె నిండా వాటర్ పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే చక్కగా దమ్ అయిపోతుందండి. ఇక చూపిస్తాను చూడండి. దీన్ని వెంటనే గరిటె పెట్టకుండా ఒక 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చి తర్వాత కదిలించామంటే రైస్ చూసారా ఎంత పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వచ్చిందండి. మనం ఏ కలర్ వేయకుండానే కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయకుండానే ఇలా కలుపుతూ ఉంటేనే మటన్ బిర్యానీ స్మెల్ అయితే ఇల్లంతా వస్తుందండి. ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది పక్కన రైతాతో. ఇలా ఎవరైనా ఫస్ట్ టైం చేసేవాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా ఇలా ఫాలో అయ్యారంటే 100% పర్ఫెక్ట్గా వస్తుంది. రెస్టారెంట్లో లాగా మొక్క కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. చూపిస్తాను చూడండి. మీరు 1 kg చేయాలంటే ఈ క్వాంటిటీస్ అన్నీ పెంచుకోండి, సరిపోతుంది. ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టారంటే తప్పకుండా మెచ్చుకుంటారండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.